హాయ్ అండి. వెల్కమ్ టు ఏకే కిచెన్. ఈరోజు రెసిపీ ప్లమ్ కేక్. ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే కేక్ ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల మైదా పిండి వేసుకోండి. మనం ఏ కప్ అయితే తీసుకుంటున్నామో అదే కప్పుతోని అన్ని మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఒక 1/3/4 కప్పు వరకు షుగర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఆ గ్రైండ్ చేసుకున్న షుగర్లో 6 ఎగ్స్ యాడ్ చేసుకోండి. రెండు స్పూన్లు బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోండి. మనం ఇక్కడ ఎగ్స్ యాడ్ చేసుకుంటున్నాం కదా, స్మెల్ రాకుండా ఉండడానికి 2 టీ స్పూన్ల పైనాపిల్ ఎసెన్స్ వేసుకోండి. పైనాపిల్ ఎసెన్స్ వేసుకోవడం వల్ల కేక్ టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు అదే మిక్సర్ జార్లోకి ఒక 1/2 కప్పు వరకు ఆయిల్, 1/4 కప్పు పాలని యాడ్ చేసుకోండి. క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోండి 1 స్పీడ్లో. ఇది మీరు ఎంత బాగా బ్లెండ్ చేస్తారో కేక్ అంత స్పాంజీగా వస్తుంది. ఒక 30 to 40 సెకండ్స్ వరకు బ్లెండ్ చేయండి. ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చాక ఇప్పుడు దీన్ని మైదా పిండిలోకి యాడ్ చేసుకుందాం. ఈ క్రీమ్ని పిండిలో వేసుకున్నాక ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలి. కట్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. లమ్స్ ఏమీ లేకుండా బాగా కలుపుకున్నాక కొన్ని టూటీ ఫ్రూటీలు తీసుకొని అందులో కొంచెం మైదా పిండి వేసి ఆ మిక్చర్లో కలుపుకోండి. మైదా పిండి వేయడం వల్ల అవి అంటుకోకుండా పిండిలో బాగా కలుస్తాయి. ఈ టూటీ ఫ్రూటీలతో కేక్ చాలా బాగుంటుంది, చూడడానికి తినడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి కుక్కర్ మొత్తం అప్లై చేసుకోండి. ఒక టీ స్పూన్ అంత మైదా పిండిని కూడా వేసి కుక్కర్ మొత్తం స్ప్రింకిల్ చేయండి. ఇలా కోట్ చేయడం వల్ల కేక్ అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. మీకు కావాలంటే అడుగున బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కేక్ మిక్స్చర్ని మొత్తం కుక్కర్లోకి వేసుకోండి. ఒకసారి ట్యాప్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని సాల్ట్ వేసుకొని కొంచెం వేడయ్యాక ఈ కుక్కర్ని దానిపైన ప్లేస్ చేయండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. గ్యాస్ కట్ తీసేసి కుక్కర్ మూత పెట్టుకోండి. 35 to 40 మినిట్స్ వరకు బేక్ చేసుకోండి. అంతవరకు మూత తీయకండి. ఒక 40 మినిట్స్ తర్వాత కేక్ మనకి ఇలా 80% కుక్ అయింది. మీకు కావాలంటే ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ అన్నా టూటీ ఫ్రూటీలన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇంకో 15 మినిట్స్ పెట్టుకొని 15 మినిట్స్ తర్వాత చూస్తే కేక్ మనకి పర్ఫెక్ట్గా వచ్చింది. దీన్ని మీరు టూత్ పిక్తో కానీ నైఫ్తో కానీ టేస్ట్ చేయొచ్చు. ఇప్పుడు కేక్ని నైఫ్తో డీమోల్డ్ చేసుకుందాం. కుక్కర్ని ఉల్టా వేసి 2 సార్లు ట్యాప్ చేస్తే కేక్ మనకు ఈజీగా వచ్చేస్తుంది. కలర్ టెక్స్చర్ మనకు చాలా బాగా వచ్చింది. ఎంతో టేస్టీగా ఉండే ప్లమ్ కేక్ రెడీ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి.